Hi, good morning. This is Dr. Swapna. In today's session, I'm going to discuss about breeds of dairy cattle, which comes under skill development course, that is Dairy Techniques Unit 2. Okay, coming to the breeds of dairy cattle and buffaloes. In this, we'll know about the definition of breeds and their classification, and exotic breeds and Indian buffalo breeds. Okay, coming to the definition of a breed. So, breed is a stock of animals or plants within a species having distinctive appearance. It is typically developed by deliberate selection. Breed helps in propagating plants or animals sexually and usually under controlled conditions. A breed can be a group of domesticated animals or plants having descended from common ancestor and having similarity in most of the characters. A breed may have similarity in appearance, that is a phenotype, homogeneous behavior, and or other characteristics distinguishing it from other organisms of the same species. సో ఇక్కడ బ్రీడ్ అంటే ఏం చెప్తున్నాడు అంటే, బ్రీడ్ అనేది ఇట్ ఈస్ స్టాక్ ఆఫ్ యానిమల్స్, ఎయిదర్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్ కానివ్వండి, విత్ ఇన్ ఎ స్పీషియస్ హ్యావింగ్ డిస్టింక్టివ్ అపియరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి. డాగ్స్ ఆర్ కౌ, బఫెలో, క్యాటిల్ ఏదైనా తీసుకోండి. కౌస్లో డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి, కానీ చూడటానికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి. సో దట్ ఈస్ కాల్డ్ డిస్టింక్టివ్ అపియరెన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? డిస్టింక్టివ్ అపియరెన్స్. సో ఇన్ కౌ ఆర్ ఇన్ బఫెలోస్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్, బట్ దే ఆర్ ఫీనోటిపికలీ సేమ్, చూడటానికి ఒకే రకంగా ఉంటాయన్నమాట. సో ఇవి దేనికి ఉపయోగపడతాయి బ్రీడ్స్ అంటే, ఇప్పుడు మనకి కావాల్సినటువంటి డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉండేటువంటి కౌస్, ఒక మేల్ కౌ, ఒక ఫీమేల్ కౌని తీసుకుంటాం. తీసుకొని రెండిట్లో మనకి బాగా నచ్చినటువంటి లక్షణాలు ఉండేటువంటి కౌస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. మీకు బాగా అర్థం అవడం కోసం నేను చెప్తున్నానమ్మా. సో మేలు ఫీమేలు రెండింటినీ కూడా మనం డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉండేటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ రెండిటికి మధ్య మనం క్రాసింగ్ జరిపినట్టయితే డిసెండెడ్ వచ్చినటువంటి బ్రీడ్కి మనకు కావాల్సినటువంటి లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక కౌని సెలెక్ట్ చేసుకున్నాం. ఎటువంటి కౌను సెలెక్ట్ చేసుకున్నాము అంటే, ఎక్కువ మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ ఉండేటువంటి కౌ ఏదైతే ఉందో, అంటే ఎక్కువ లీటర్స్ ఆఫ్ మిల్క్ ఏ కౌ అయితే ఇస్తుందో ఆ కౌని సెలెక్ట్ చేసుకున్నాం ఫీమేల్లో. అదే మేల్లో అనుకోండి, ఎక్కువ వర్క్కి ఉపయోగపడేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి మేల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా రెండు క్యారెక్టర్స్, డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉండేటువంటి వాటిని తీసుకొని మనం క్రాసింగ్ జరిపినట్టయితే వచ్చేటువంటి డిసెండెంట్స్ అన్నీ కూడా మనకి కావాల్సినటువంటి డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉండే లక్షణాలు ఉండేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ మాత్రమే డిసెండ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా బ్రీడ్స్ అన్నీ కూడా దే ఆర్ సిమిలర్ ఇన్ ఇట్స్ అపియరెన్స్. చూడటానికి ఇవి ఒకే రకంగా ఉంటాయి, వాటి బిహేవియర్ ఒకే రకంగా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్. సో ఎక్కడ వేరవుతాయి అంటే, కొన్ని లక్షణాలు, కొన్ని క్యారెక్టర్స్ లైక్ ఎక్కువ పాలనివ్వటం, వాటి యొక్క బాడీ వెయిట్ కానివ్వండి, వాటి యొక్క మేల్లో చూసినట్టయితే ఆ దృఢత్వం కానివ్వండి. ఓకే, సో ఇలా కొన్ని లక్షణాలు మాత్రమే మనకి సపరేట్ అవుతాయి అన్నమాట. సో మదర్ అండ్ క్యాల్ఫ్. So breeds are formed either as natural adaptation to the environment or by selective breeding or by the combination of two. So breeds అనేవి
ఎలా ఫామ్ అవుతాయి అంటే ఏదర్ న్యాచురల్ అడాప్టేషన్ ద్వారా కానివ్వండి, ఆర్ త్రూ సెలెక్టివ్ బ్రీడింగ్ ద్వారా కానివ్వండి, ఆర్ బై బోత్ అని చెప్తున్నాడు. ఇటువంటివి మనం రెండింటిని క్రాసింగ్ జరిపినట్టయితే మనకి వచ్చేటువంటి ఆఫ్స్ప్రింగ్స్ డెఫినెట్గా మనకి కావాల్సినటువంటి డిజైర్డ్ క్యారెక్టర్స్ ఉన్న ఆఫ్స్ప్రింగే డిసెండ్ అవుతుంది. అండ్ దిస్ ఎబిలిటీ ఈజ్ నోన్ యాజ్ బ్రీడింగ్ ట్రూ అంటారు. ఈ ఎబిలిటీని ఏమంటారు అంటే బ్రీడింగ్ ట్రూ. అంటే ఇక్కడ వేటిని బ్రీడింగ్ ట్రూ అంటారంటే వెన్ bred together individuals of the same breed pass on these predictable traits mean characters to their offspring. సో అలా క్యారెక్టర్స్ ప్రిడిక్టబుల్ ట్రైట్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి పాస్ అయినట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రీడింగ్ ట్రూ. And the offspring produced as a result of breeding animals of one breed with animals of another breed are known as crossbreeds or mixed breeds. సో ఒక బ్రీడ్ని మనం ఇంకొక బ్రీడ్ తోటి క్రాసింగ్ జరిపినట్టయితే అలా డిసెండ్ అయినటువంటి ఆ బ్రీడ్స్ని క్రాస్ బ్రీడ్స్ అంటారు, లేదంటే మిక్స్డ్ బ్రీడ్స్ అంటారు. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా? ఒకే బ్రీడ్కి చెందినటువంటి ఇండివిజువల్స్ మధ్య క్రాసింగ్ జరిపినట్టయితే ఆ లక్షణాలు దట్ ప్రిడిక్టబుల్ ట్రేట్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి అవి పాస్ ఆన్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రీడింగ్ ట్రూ అంటారు. దిస్ ఎబిలిటీ ఈజ్ నోన్ యాజ్ బ్రీడింగ్ ట్రూ. వెరాస్ ఒక బ్రీడ్ని ఇంకొక బ్రీడ్ తోటి క్రాసింగ్ జరిపినట్టయితే అలా డిసెండ్ అయ్యేటువంటి ఆ బ్రీడ్స్ని క్రాస్ బ్రీడ్స్ లేదా మిక్స్డ్ బ్రీడ్స్ అంటారు. ఓకేనమ్మా? క్రాసెస్ బిట్వీన్ ద ఆర్గానిజం ఆఫ్ స్పీషీస్, subspecies or genera are referred to as hybrids. సో క్రాసెస్ అనేవి స్పీషీస్, ఆర్గానిజం ఆఫ్ స్పీషీస్ మధ్య, స్పీషీస్ సబ్ స్పీషీస్ మధ్య కానీ, స్పీషీస్ జెనరాక్ మధ్య కానీ, లేదా సబ్ స్పీషీస్ జెనరాక్ మధ్య కానీ క్రాసింగ్ జరిపినట్టయితే అలా వచ్చేటువంటివి డెఫినెట్గా దే ఆర్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్స్. దే ఆర్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్స్. సో వీటిని హైబ్రిడ్స్ అంటారు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, లైక్ హార్స్ అండ్ డాంకీ, ఈ రెండు అదొక స్పీషీస్, ఇదొక స్పీషీస్. సో ఈ రెండింటికి మధ్య మనం క్రాసింగ్ జరిపినట్టయితే వచ్చేటువంటిది మ్యూల్, దట్ ఈస్ హైబ్రిడ్ వెరైటీ. నెక్స్ట్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ క్యాటిల్ బ్రీడ్. సో ఇండియన్ క్యాటిల్ బ్రీడ్ క్లాసిఫికేషన్కి వచ్చేటప్పుడు ఇండియా possesses 27 acknowledged indigenous breeds of cattle and 7 breeds of buffaloes. సో మన ఇండియాలో చూసినట్టయితే విత్ ఇన్ ద కంట్రీలో 27 బ్రీడ్స్ ఉన్నాయి. అందులో 7 బ్రీడ్స్ బఫెలోస్ అని చెప్తున్నారు. అండ్ నౌ దీస్ వెల్ డిఫైన్డ్ బ్రీడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద డ్రై పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ బ్రీడ్స్ అన్నీ కూడా దే ఆర్ ఫౌండ్ ఇన్ డ్రై పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అని చెప్తున్నాడు. అండ్ ఇండిజినస్ ఆర్ నేటివ్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 groups బేసింగ్ ఆన్ దేర్ యూటిలిటీ పర్పస్. సో వాటి యొక్క యూటిలిటీ ఆధారంగా, ఏ పర్పస్కి వాటిని యూజ్ చేస్తున్నాము దాని ఆధారంగా దే ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 3 groups అని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ మిల్క్ బ్రీడ్స్, MILCH అలా అనొచ్చు, ఆర్ MILK అని కూడా అనొచ్చు. సో కమింగ్ టు ద మిల్క్ బ్రీడ్స్, ద కౌ ఆఫ్ దీస్ బ్రీడ్స్ ఈల్డ్ హై క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ద మేల్ యానిమల్స్ ఆర్ స్లో ఆర్ పూర్ వర్క్ యానిమల్స్. సో మిల్క్ బ్రీడ్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా ఇక్కడ ఈ కౌస్కి మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా మేల్ యానిమల్స్ చూసినట్టయితే అవి చాలా స్లోగా ఉంటాయని చెప్తున్నాడు. ఆర్ పూర్ వర్క్ యానిమల్స్, సో ఎక్కువగా అవి వర్క్ని కూడా ఎక్కువగా చేయలేవన్నమాట. అంటే లైక్ దున్నడం కానివ్వండి, కార్ట్ని మోయటం కానివ్వండి, బుల్లక్ కార్ట్ ఇలాంటివి చేయలేవన్నమాట. కాబట్టి హియర్ మేల్ యానిమల్స్ ఆర్ స్లో ఆర్ పూర్ వర్క్ యానిమల్స్ అని చెప్తున్నాడు. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియన్ మిల్క్ బ్రీడ్స్ ఆర్, సో ఎక్కువ మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ ఉండేటువంటి బ్రీడ్స్ ఏవి అంటే సాహివాల్ ఒకటి, రెడ్ సింధీ, గిర్, డియోని. దీస్ ఆల్ బ్రీడ్స్ ఆర్ హ్యావింగ్ మోర్ మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ.
And the milk production of milk breeds is on the average more than 1600 kg per lactation. సో ఒక్కొక్క లాక్టేషన్కి ఇవి నియర్లీ 1600 kgs ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్. సో మిల్క్ బ్రీడ్స్ అంటే ఇక్కడ మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ మాత్రమే ఎక్కువ ఉంటుంది. వెరాజ్ డ్యూయల్ పర్పస్ అంటే ఇక్కడ ఏంటి, హియర్ ద కౌస్ ఇన్ దీస్ బ్రీడ్స్ ఆర్ average milk yielders and male animals are very useful for work. సో మిల్క్ బ్రీడ్స్లోకి వచ్చేటప్పటికి అక్కడ మేల్స్ అనేవి దే ఆర్ వెరీ స్లో ఆర్ పూర్ వర్క్ యానిమల్స్ అని చెప్పుకున్నాం, కాబట్టి అక్కడ ఓన్లీ మిల్క్ బ్రీడ్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి అటు మేలు ఫీమేల్ రెండూ కూడా ఉపయోగపడుతున్నాయి, కాబట్టి ఇక్కడ డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్ అని చెప్పి, డ్యూయల్ అంటే రెండు రకాలుగా కూడా ఇక్కడ ఉపయోగపడతాయి. అటు మేల్స్ ఉపయోగపడుతున్నాయి, ఫీమేల్స్ కూడా ఉపయోగపడుతున్నాయి. మేల్స్ అనేవి ఏంటి, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ వర్క్, వెరాజ్ ఫీమేల్స్ ఆర్ హ్యావింగ్ మోర్ మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ. అండ్ దేర్ మిల్క్ ప్రొడక్షన్ పర్ లాక్టేషన్ ఈజ్ 500 kgs to 1500 kgs per lactation. సో లాక్టేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒకసారి పుట్టిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఆ మిల్క్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ అంటే ఆ పిల్ల పుట్టినటువంటి పిల్ల ఎంత పాలైతే ఎన్ని రోజులైతే తాగుతుందో, ఎన్ని మంత్స్ అయితే తాగుతుందో అంతవరకు పాలు అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. దట్ హియర్ సో దే ఆర్ యూజింగ్ ద టర్మ్ లాక్టేషన్. సో ఈ లాక్టేషన్ పీరియడ్లో అవి నియర్లీ 500 kgs నుంచి 1500 kg వరకు మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అండ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ గ్రూప్ ఈజ్ ఒంగోల్. సో ఒంగోల్ గిత్తలు అంటారు, అంటే మీకు వాటి యొక్క బాడీ, వాటి యొక్క స్టౌట్నెస్, బాడీ దృఢత్వం కానివ్వండి, అవి చాలా ఎత్తుగా చాలా హైట్గా ఉంటాయి. దే ఆర్ ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై దీస్ ఒంగోల్ బ్రీడ్స్. అలాగే హర్యానా, క్యాంగ్రిడ్జ్, థర్పార్కర్, కృష్ణ వ్యాలీ, రతి అండ్ గోవాలో మెవాతి. సో ఆల్ దీస్ బ్రీడ్స్ విచ్ కమ్స్ అండర్ డ్యూయల్ పర్పస్ బ్రీడ్స్. సో వీటిల్లో మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే మేల్స్ దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ వర్క్. నెక్స్ట్ డ్రాట్ బ్రీడ్స్. డ్రాట్ బ్రీడ్స్, ద మేల్ యానిమల్స్ ఆర్ గుడ్ ఫర్ వర్క్. డ్రాట్ బ్రీడ్స్ అంటే కరువు ప్రాంతాలలో ఉండేటువంటి బ్రీడ్స్ అన్నమాట ఇవి. The male animals are good for work and cows are poor milk yielders. So ikkada males అనేవి they are good at work అని చెప్తున్నాడు, whereas cows are poor milk yielders. ఇక్కడ మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందమ్మా. And their milk yield as at an average of less than 500 kg per lactation. సో ఇక్కడ లాక్టేషన్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఓన్లీ 500 kg మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దే ఆర్ యూజువల్లీ వైట్ ఇన్ కలర్. సో ఈ డ్రాట్ బ్రీడ్స్ అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయని చెప్తున్నాడు. అండ్ ఏ పెయిర్ ఆఫ్ బుల్లక్స్ కెన్ హాల్ 1000 kg. సో బుల్లక్స్ అంటే మేల్స్ 1000 kg వెయిట్ని కూడా లాక్కలవు అని చెప్తున్నారు అనమాట. నెట్ విత్ అన్ ఐరన్ టైప్డ్ కార్ట్ ఆన్ ఏ గుడ్ రోడ్ అట్ ఏ వాకింగ్ స్పీడ్ ఆఫ్ 5 to 7 kilometers per hour. సో ఇవి 1000 kg వెయిట్ని కూడా ఈ బుల్లక్స్ మోయగలవని చెప్తున్నాడు. దట్ టు విత్ అన్ ఐరన్ టైప్డ్ కార్ట్, గుడ్ రోడ్, మంచి రోడ్ ఫెసిలిటీ ఉండేటువంటి రోడ్లో అవి 5 to 7 kilometers, గంటకి 5 నుంచి 7 kilometers వరకు కూడా ఇది 1000 kg వెయిట్ ఉండేటువంటి కార్ట్ని, ఐరన్ టైప్డ్ కార్ట్ని ఇవి లాక్కెళ్ళగలవు అనమాట. అండ్ దే కవర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 to 40 kilometers per day. సో రోజుకి ఇవి నియర్లీ 30 to 40 kilometers డిస్టెన్స్ ప్రయాణించగలవు అనమాట. అండ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ గ్రూప్ ఈస్ కంగాయం, అంబ్లచెరి, అమృత్ మహల్, హల్లీకర్. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఇంకొకసారి చెప్పనా. కంగాయం ఒకటి, అంబ్లచెరి ఒకటి, అమృత్ మహల్, హల్లీకర్. దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ డ్రాట్ బ్రీడ్స్ అన్నమాట. Next exotic breeds. So exotic breeds, here the exotic breeds means which are descended from other countries. వేరే కంట్రీస్ నుంచి మనం వీటిని మన దేశానికి తెచ్చుకున్నట్టయితే అటువంటి బ్రీడ్స్ని ఎగ్జోటిక్ బ్రీడ్స్ అంటారు.
So besides the above, there are about 28 exotic breeds introduced into our country. So mana country loki 28 exotic breeds ni introduce చేయటం జరిగిందన్నమాట. Good breeds of cattle are mostly confined to comparatively dry areas. సో గుడ్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ చూసినట్టయితే ఇవి ఎక్కువగా మనకి ఏ ప్రాంతాల్లో కనిపిస్తాయి అంటున్నాడు? హర్యానా, పంజాబ్, రాజస్థాన్. సో ఇవన్నీ కూడా డ్రై ఏరియాస్ అంటారనమాట. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలలో మనకి ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. Pastures in these areas may qualitatively be enough, but they are often scarce. సో pastures అంటే ఏంటి అంటే ఇక్కడ గడ్డి. సో వీటికి కావాల్సినటువంటి పచ్చగడ్డి అనేది ఇక్కడ లభ్యం అవ్వటం చాలా తక్కువగా లభ్యమవుతుంది అంటున్నాడు అనమాట. అండ్ ద క్యాటిల్ ఆర్ డొమెస్టికేటెడ్ హెర్బివోర్స్. ఇవన్నీ కూడా డొమెస్టికేటెడ్ హెర్బివోరస్ మ్యామల్స్ కన్స్టిట్యూటింగ్ ద జీనస్ బాస్. సో ఇక్కడ ఏంటి జీనస్ ప్రజెంట్ అయినటువంటి జీనస్ ఏంటి అంటే బాస్ అన్నమాట. So coming to the biological classification of cattle in the animal taxonomy is as follows. So coming to the phylum Chordata, subphylum Vertebrata, class Mammalia, order Artiodactyla. So వేటిని ఆర్టియోడాక్టైలాలో ఉంచుతారు? ఎటువంటి యానిమల్స్ని ఆర్డర్ ఆర్టియోడాక్టైలాలో ఉంచుతారు అంటే ఈవెన్ టోడ్, హూఫ్డ్ మ్యామల్స్. కాలు గిత్తలు అంటారు కదమ్మా, ఇలాంటి కాలు గిత్తలు ఈవెన్ టోడ్ ఉండేటువంటి కాలు గిత్తలు ఉండేటువంటి మ్యామల్స్ అన్నీ కూడా విచ్ ఆర్ కెప్ట్ అండర్ ఆర్డర్ ఆర్టియోడాక్టైలా. అండ్ కమింగ్ టు ద సబ్ ఆర్డర్ రూమినేటా. సో the animals which are kept in suborder Ruminata is decreased number of teeth. అంటే పళ్ళ నెంబర్ తక్కువగా ఉంటాయి అన్నమాట వీటికి. విత్ ద అప్పర్ ఇన్సిజార్స్. సో అప్పర్ జాలో ఇన్సిజార్స్ అనేవి ఉండవు. అప్పర్ ఇన్సిజార్స్ మిస్సింగ్ అండ్ 4 కంపార్ట్మెంటెడ్ స్టమక్. 4 కంపార్ట్మెంటెడ్ స్టమక్ ఉన్నట్టయితే అటువంటి యానిమల్స్ అన్నిటినీ కూడా విచ్ ఆర్ కెప్ట్ అండర్ సబ్ ఆర్డర్ Ruminata. And family Bovidae. So family Bovidae. So other members of Bovidae having close relation to true cattle include bison, gar, Indian and African buffalo, yak. ఇవన్నీ కూడా which belongs to Bovidae family. So ఇవన్నీ కూడా they are closely related to Bovidae అని చెప్తున్నారు. Cattle today are divided into 2 species, Bos indicus, B. indicus. That means Bos indicus of Indian origin and Bos taurus of European origin. Now these have paired, hollow, unbranched horns. So వీటికి paired, hollow, unbranched horns present అయి ఉంటాయి అన్నమాట. Coming to the breeds of dairy cattle and buffaloes in India. Indigenous dairy breeds of cattle. So indigenous within the country, మన కంట్రీలో ఉండేటువంటి డైరీ బ్రీడ్స్ ఏంటి? అందులో ఫస్ట్ వన్ ఇస్ గిర్. దిస్ బ్రీడ్ ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్ దేశన్, గుజరాతీ, కథియావారి, సోర్తి అండ్ సురాటి. Originated in Gir forest of South Kathiawar in Gujarat. So ఇవన్నీ కూడా గిర్ ఫారెస్ట్ ఆఫ్ సౌత్ కథియావార్ ఇన్ గుజరాత్లో ఆరిజినేట్ అయ్యాయి అన్నమాట. అండ్ ద కలర్ ఆఫ్ స్కిన్ is white with dark red or chocolate brown patches or sometimes black or purely red. So వీటి స్కిన్ కలర్లో వచ్చేటప్పటికి వైట్ విత్ డార్క్ రెడ్ ప్యాచెస్ ఉంటాయని చెప్తున్నాడు, లేదంటే చాక్లెట్ బ్రౌన్ ప్యాచెస్ ఉంటాయని చెప్తున్నారు, ఆర్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు బ్లాక్ ఆర్ ప్యూర్లీ రెడ్ కలర్డ్ బ్రీడ్స్ ఆర్ ప్రెసెంట్. Peculiarly, curved horns give a half-moon appearance to the head. సో హెడ్కి ఈ హార్న్స్ అనేవి హాఫ్ మూన్ అపియరెన్స్ ఇస్తాయి అని చెప్తున్నాడమ్మా. వెరాజ్ మిల్క్ ఈల్డ్ రేంజెస్ ఫ్రమ్ 1200 to 1800 kgs. సో లాక్టేషన్ పీరియడ్ అప్పుడు
ఇవి నియర్లీ 1200 to 1800 kgs ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏజ్ అట్ ఫస్ట్ క్యాల్వింగ్ అంటే వీటికి ఎప్పుడు ఇవి ఫస్ట్ బేబీకి బర్త్నిస్తాయి అంటే ఏజ్ అట్ ఫస్ట్ క్యాల్వింగ్ ఇస్ 45 to 54 months. సో నియర్లీ 3.5 months. 45 to 54 months, and intercalving period is from 515 to 600 days. So intercalving అంటే క్యాల్వింగ్కి అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత ఇంకొక బేబీకి మధ్యలో ఉండేటువంటి పీరియడ్ని ఏమంటారంటే ఇంటర్ క్యాల్వింగ్ పీరియడ్ అంటారు. సో బేబీకి మధ్య కంపల్సరీగా 515 to 600 days ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ క్యాల్వింగ్ పీరియడ్ అంటారు. సో ఇది గిర్ చూడండి అమ్మ, వాటి హార్న్స్ చూడండి, హాఫ్ మూన్ అపియరెన్స్ ఇస్తుంది అని చెప్తున్నాడు. సో అటువైపు హార్న్ రెండింటిని మనం చూసినట్టయితే హాఫ్ మూన్ అపియరెన్స్ ఇస్తాయమ్మా. సో ఇక్కడ చూడండి చాక్లెట్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్ విత్ బ్రౌన్ ప్యాచెస్ అని చెప్పాడు, చాక్లెట్ రెడ్ ప్యాచెస్ అన్నారు. ఓకేనా. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ గిర్. And next breed is Red Sindhi. Now this breed is otherwise called as Red Karachi and Sindhi. దీన్ని రెడ్ కరాచీ అనొచ్చు ఆర్ సింధీ అని కూడా అనొచ్చు అనమాట. Now this breed mostly found in Karachi and Hyderabad district of Pakistan. సో ఎక్కువగా ఇవి కరాచీ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పాకిస్తాన్లో ఎక్కువగా కనిపిస్తాయి అమ్మా. And the color is red with shades varying from dark red to light color లో ఈ రెడ్ కలర్ షేడ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. డార్క్ రెడ్ టు లైట్ స్ట్రైప్స్ ఆఫ్ వైట్ అండ్ ఆల్సో స్ట్రైప్స్ ఆఫ్ వైట్ కూడా ఉంటుంది. మిల్క్ ఈల్డ్ రేంజెస్ ఫ్రమ్ 1100 to 2600 kgs and widely used in cross breeding programs. సో ఎక్కువగా రెడ్ సింధీని క్రాస్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా యూజ్ చేయటం జరుగుతుంది. ఏజ్ అట్ ఫస్ట్ క్యాల్వింగ్ ఇస్ 39 to 50 months and ఇంటర్ క్యాల్వింగ్ పీరియడ్ ఫ్రమ్ 425 to 540 days. సో ఫస్ట్ బేబీకి ఎప్పుడు బర్త్ ఇస్తుంది అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 39 to 50 months అని చెప్తున్నాడు. బేబీకి మధ్య ఇంటర్ క్యాల్వింగ్ పీరియడ్ అనేది 425 to 540 days ఉంటుంది. And this is Red Sindhi. These are the characteristic features. So Red Sindhi ఇలా ఉంటుంది. Next, Sahiwal originated in Montgomery district in present Pakistan. సో పాకిస్తాన్లో మాంట్గోమెరీ డిస్ట్రిక్ట్లో ఇవి ఆరిజినేట్ అయ్యాయి. Now this breed is otherwise known as లోలా అంటే లూజ్ స్కిన్ అని అర్థం అనమాట. లంబీ బార్, మోంటోగోమెరీ, ముల్తానీ, తెలి. సో ఇవన్నీ కూడా వీటి యొక్క నేమ్స్. లోలా అనొచ్చు, లంబీ బార్ అనొచ్చు, మోంట్గోమెరీ అనొచ్చు, ముల్తానీ అనొచ్చు, తెలి అనొచ్చు అనమాట. ఈ పేర్లతో పిలుస్తారు సాహివాల్ని. అండ్ ద కలర్ ఈజ్ రెడ్డిష్ డన్ ఆర్ పేల్ రెడ్, సమ్టైమ్స్ flashed with white patches. The average milk yield of this breed is between 2725 and 3175 kgs per lactation. For lactation period of 300 days. So average milk yield of this breed వచ్చేటప్పటికి 2725 నుంచి 3175 వరకు ఉంటుందమ్మా ఒక లాక్టేషన్ పీరియడ్కి. దట్ ఈస్ నియర్లీ 300 days. ఇది సాహివాల్. సో దీనికి మిల్క్ ఈల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. డియోని దిస్ బ్రీడ్ అదర్వైజ్ నోన్ యాజ్ డోంగర్పాటి, డోంగరి, వన్నెరా, వాఘైట్, బాలంక్య, షివేరా. సో ఈ బ్రీడ్స్ని మనం డోంగర్పాటి అని పిలవచ్చు, డోంగరి అని, వన్నెరా అని, వాఘైట్ అని, బాలంక్య, షివేరా అనే పేర్లతోటి పిలవచ్చు అన్నమాట. అండ్ ఇట్స్ ఆరిజినేటెడ్ ఇన్ మరాఠ్వాడి రీజన్ ఆఫ్ మహారాష్ట్ర
strait and adjoining part of Karnataka and Western Andhra Pradesh states. ఈ స్టేట్స్లో ఇవి ఆరిజినేట్ అయ్యాయి. అండ్ బాడీ కలర్ వచ్చేటప్పటికి దే ఆర్ స్పాటెడ్ బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుందమ్మా. క్రాస్ బ్రీడ్ ఆఫ్ గిర్. డియోని అనేది వేటి యొక్క క్రాస్ బ్రీడ్స్ అని చెప్తున్నాడు? గిర్రు, డాంగి అండ్ లోకల్ బ్రీడ్స్, వీటి యొక్క క్రాస్ బ్రీడ్సే డియోని అనమాట. ఏజ్ అట్ ఫస్ట్ calving ranges from 894 to 1540 days with an average of 1391 days. సో వీటికి ఫస్ట్ calving అనేది నియర్లీ 894 to 1540 అంటే నియర్లీ 2.5 to 3 yearsలో స్టార్ట్ అవుతుందమ్మా ఫస్ట్ calving అనేది. మిల్క్ ఈల్డ్ ranges from 636 to 1230 kgs with an average of 940 days. సో మిల్క్ ఈల్డింగ్ అనేది 636 to 1230 kgs అని చెప్తున్నాడు. యావరేజ్ వచ్చేటప్పటికి 940 డేస్కి అనమాట. calving interval ranges 447 days. సో calvingకి మధ్యలో డేస్ 447 డేస్ పీరియడ్ గ్యాప్ ఉంటుంది. So this is the characteristic features of Dione. Thank you.